jewelries. హాయ్, నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి డేటా టైప్స్ గురించి చూసినాము, టైప్ కన్వర్షన్ చూసినాము, టైప్ కాస్టింగ్ ఏంటో చూసినాము. మనము ఈ వీడియోలో వచ్చేసి ఆపరేటర్స్ని చూద్దాం. అంటే ఈ ఆపరేటర్స్ అనేది ఈజ్ నథింగ్ బట్ మనం లైఫ్లో చేసే చాలా ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ or subtraction or multiplication or things like that. Many operations which we do in real life వాటిని హెల్ప్ చేయడానికి ఉపయోగించేటి ఈ ఆపరేటర్స్. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ ఆర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇటువంటివి కూడా ఆపరేటర్స్ కిందకే వస్తాయి. అంటే మనం రియల్ లైఫ్లో చాలా ఆపరేషన్స్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ కన్నిటికీ యూ కుడ్ యూజ్ దిస్ ఆపరేటర్స్. అంటే ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ది సమ్ ఆఫ్ 25 and 17 అనుకోండి, 25 + 17 చేయాలి అంటే ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్ హియర్, వెరాజ్ 25 and 17 ఆర్ ఆపరాండ్స్. వీటిని ఆపరాండ్స్ అంటారు. ఈ మొత్తాన్ని ఆపరేషన్ అంటారు. ఈ ప్లస్ వచ్చేసి ఆపరేటర్. ప్లస్ ఈజ్ ది ఆపరేటర్, 25 is one operand, 17 is another operand. సో అడిషన్ ఆపరేషన్లో ఆపరేటర్ ప్లస్కి 2 ఆపరాండ్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఆపరేటర్స్కి కొన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరాండ్స్ ఉంటాయి. కొన్నిటికి 1 ఆపరాండ్ ఉన్నా సరిపోతుంది, కొన్నిటికి 2 కావాల్సి వస్తుంది, కొన్నిటికి 3 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనరీ మైనస్ అనుకోండి, ఇట్ ఈజ్ ఓన్లీ 1 ఆపరాండ్. అంటే 4 ఉంటే 4 ముందు మైనస్ పెడితే -4 అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యూనరీ ఆపరాండ్. కొన్ని టెర్నరీ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ టెర్నరీ ఆపరేటర్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. దాంట్లో 3 ఆపరాండ్స్ ఉంటాయి. సో అట్లా వేరే ఆపరాండ్స్ ఉంటాయి. ఈ ఆపరాండ్స్గా వేటిని ఉపయోగించుకోవచ్చు అంటే లిటరల్స్ని ఉపయోగించుకోవచ్చు. లిటరల్స్ అంటే 15, 20, ట్రూ, ఇటువంటి లిటరల్స్ మనం చూసినాం కదా, వీటినన్నిటిని ఆపరాండ్స్గా ఉపయోగించుకోవచ్చు. లేదంటే వేరియబుల్స్ని ఉపయోగించుకోవచ్చు. వేరియబుల్స్ వి సా లైక్ ఏ ఆర్ స్టూడెంట్ మార్క్స్ ఆర్ సెక్షన్, బోనస్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వేరియబుల్స్. అంటే వేరియబుల్స్లో వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ చేంజ్ కావచ్చు. ఆర్ ద అదర్ థింగ్ విచ్ వీ హ్యావెంట్ డిస్కస్డ్ టిల్ నౌ ఈజ్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే 2 ఆపరాండ్స్ని ఒక ఆపరేటర్తో చేస్తే ఆ వచ్చే అవుట్పుట్ని దాన్ని అది ఆపరాండ్గా ఇంకొక ఆపరేటర్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 17/2 + 3 చేయాలనుకోండి, 17/2 విల్ బికమ్ 1 ఆపరాండ్, +3 విల్ బికమ్ ప్లస్ అనే ఆపరేటర్కి 3 విల్ బికమ్ 1 more ఆపరాండ్. సో ఎక్స్ప్రెషన్స్ కూడా కుడ్ బి ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఏ ఆపరాండ్ ఫర్ అన్ ఆపరేటర్స్. ఏ ప్లస్ బోనస్, ది హోల్ థింగ్ కుడ్ బికమ్ అన్ ఆపరాండ్. సో ఏ ప్లస్ బోనస్ డివైడెడ్ బై 7 అనుకోండి, ఏ ప్లస్ బోనస్ అనేది ఒక ఆపరాండ్, డివైడెడ్ బై అనేది ఆపరేటర్, 7 అనేది ఇంకొక ఆపరాండ్. సో లైక్ దట్ ఫర్ ఆపరాండ్స్ యూ కుడ్ యూజ్ లిటరల్స్ ఆర్ వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. జావాలో వచ్చేసి చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. వాటిని వేరియస్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నారు. వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, బూలియన్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ టెర్నరీ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ప్లస్, మైనస్, డివిజన్, డివైడెడ్ బై, మైనస్, ప్లస్, ఇంకా మాడ్యులస్ అని అట్లా వేరియస్ ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్వైజ్లో కూడా అండ్, ఆర్, టిల్డా, ఇవన్నీ వేరియస్ ఆపరేటర్స్ ఫర్ బిట్వైజ్ ఆపరేషన్స్ కోసం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇటువంటి అన్ని రిలేషనల్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. తర్వాత బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి బూలియన్స్ పైన, అంటే బూలియన్ ఆపరాండ్స్ పైనే ఉపయోగించుకోవచ్చు ఈ బూలియన్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ అని, ఆర్ అని, ఎక్స్ఆర్, షార్ట్ సర్క్యూట్ అండ్ ఈక్వల్ టు, ఎక్స్ఆర్ ఈక్వల్ టు, ఇట్లా వేరియస్ ఆపరేటర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ బూలియన్ లాజికల్ ఆపరేటర్స్. ఇవి ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఆపరేటర్స్ చాలా ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి ఈక్వల్ టు ఉంది. అట్లనే టెర్నరీ ఆపరేటర్లో క్వశ్చన్ మార్క్, కోలన్. దీన్ని టెర్నరీ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్. ఏదైనా చిన్న ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటే దాని బదులు టెర్నరీ ఆపరేటర్ ఉపయోగించుకోవచ్చు.
ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరాండ్ బట్టి మన ఆపరాండ్స్ టైప్ ఉండాలి. ఈ ఆపరేటర్ బట్టి ఆపరాండ్ టైప్ ఉండాలి. ప్లస్ ఉపయోగించుకోవాలండి, మనకు నెంబర్స్ ఉండాలి. 3 + 4 ఆర్ 7 - 2 ఇటువంటివన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఆఫ్ టైప్ ఇంటీజర్ అయితే ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ యూ కుడ్ యూజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లస్ తీసుకెళ్ళి బూలియన్కి అప్లై చేయలేం, అంటే ట్రూ ప్లస్ ట్రూ ఆర్ ట్రూ ప్లస్ ఫాల్స్ అటువంటివి చేయలేం. అట్లనే బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ అనుకోండి, ఆర్ ఉంటే దిస్ ఆర్ దట్, అటువంటప్పుడు బూలియన్స్కే ఉపయోగించుకోవచ్చు. సో ఈ బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ అనేది బూలియన్స్కే ఉపయోగించుకోవచ్చు. అట్లా కొన్ని ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కూడా నెంబర్స్కి ఉపయోగించుకోవచ్చును. సో ఇటువంటి ఒక్కొక్క ఆపరేటర్ బట్టి ఆ ఆపరాండ్ టైప్ కూడా డిసైడ్ అవుతుంది. అంటే కొన్ని ఆపరాండ్ టైప్స్ పైనే ఆ ఆపరేటర్స్ వర్క్ చేయగలరు. సో అవి మనం ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు, ఇండివిజువల్ ఆపరేటర్స్ చూస్తున్నప్పుడు డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ చూడాల్సింది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం చూసినాం కదా, చిన్నప్పటి నుంచి చేస్తున్న చాలా ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇవి కాకుండా మాడ్యులస్ ఆపరేటర్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అని, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, అడిషన్ అసైన్మెంట్, సబ్స్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్, డివిజన్ అసైన్మెంట్, మాడ్యులస్ అసైన్మెంట్, డిక్రిమెంట్, ఇట్లా వేరియస్ ఆపరేటర్స్ ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేటర్స్లో. సో అవి ముందు ఈ వీడియోలో మనం ఓన్లీ బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్లో పార్ట్ ఇవి వచ్చేసి ఓన్లీ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, 4 సింపుల్ ఆపరేటర్స్ విచ్ ఆర్ దేర్ పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. int a = 3 + 4, int b = a × 4 and c = b - a and d = b/2. సో ఇక్కడ చూస్తే వేరియస్ ఆపరేటర్స్ ఉన్నాయి. ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది, డివిజన్ ఉంది. అట్లనే చూస్తే దీంట్లో ఆపరాండ్స్ వచ్చేసి, అంటే ఇది ప్లస్ వచ్చేసి ఆపరేటర్, 3 వచ్చేసి 3 and 4 ఆర్ ఆపరాండ్స్ అండ్ ఏ ఈజ్ ఎ వేరియబుల్. int a = 3 + 4 ఉన్నాం కాబట్టి a will be 7. అట్లనే 2 వేరియబుల్సే ఉండొచ్చు, ఒక మైనస్కి 2 వైపులో వేరియబుల్సే ఉన్నాయి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ b/2 ఈజ్ ఆల్సో ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇట్లా అన్ని ఆపరేషన్స్ చేసి దాని వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. సో a = 7 మనకు తెలిసిందే, 3 + 4 = 7. b ఈజ్ నథింగ్ బట్ 7 × 4, దట్ ఈస్ నథింగ్ బట్ 28. దెన్ యూ హ్యావ్ c విచ్ ఈస్ నథింగ్ బట్ b - a, అంటే 28 - 7 దట్ ఈస్ 21. అండ్ d వచ్చేసి 14 ఎందుకు వచ్చింది, b/2, b వచ్చేసి 28/2 ఈజ్ 14. సో అందుకోసం ఇవన్నీ ఆపరేషన్స్ చేసి ప్రింట్ చేసినాము. సో దట్స్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. ఇంకొకటి మనం ట్రై చేయొచ్చింది ఏంటంటే, అసైన్మెంట్లో మనం చూసినప్పుడు ఇంతకుముందు ఆపరేటర్స్ చూసినప్పుడు ఆపరాండ్స్ వచ్చేసి లిటరల్స్ అయినా కావచ్చు, వేరియబుల్స్ అయినా కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ అయినా కావచ్చు అనుకున్నాం కదా. సో మనం ఎక్స్ప్రెషన్తో ఒక ఆపరేషన్ చేసి చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్ వేరియబుల్ ఈ ఒకటి డిఫైన్ చేసి దానికి ఎక్స్ప్రెషన్ ఇది ఇచ్చి చూద్దాము. దీన్ని కోసం నేను ట్రైట్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నా. ట్రైట్ ఎడిటర్లో ప్రోగ్రామ్ వచ్చింది. నవ్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ క్రియేట్ అన్ ఇంటీజర్ వేరియబుల్ int e = a + b minus c into d. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసి తర్వాత ఓకే ఈని ప్రింట్ చేస్తాను, ఈని క్యాలిక్యులేట్ చేసి ఈని ప్రింట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ మనం ఏం రావాలి. a + b అంటే a అంటే 7, b వచ్చేసి 28 + 7 ఈజ్ నథింగ్ బట్ 35 మైనస్ c × d, c అంటే 21 - 14. సో దట్ ఈజ్ ఇంకొక నెంబరు, దాని వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇట్ బికెమ్ -259. ఎందువల్ల అంటే 35 ఇంటూ a + b ఈజ్ నథింగ్ బట్ 35 అండ్ c × d, c × 21 × 14 విచ్ ఈస్ అ బిగ్ నెంబర్. సో అందుకోసం నెగిటివ్లోకి వెళ్ళిపోయింది ఈ వాల్యూ. అండ్ ఇంకొక విషయం చూడొచ్చింది ఏంటంటే, లిటరల్ వాల్యూస్ ఆపరేటర్స్ యూజ్డ్, ఇవి వేరియస్ వాల్యూస్ పెట్టి ట్రై చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ b - 4 బదులు b - 6 పెట్టి చూడొచ్చు మనం.
ఆర్ c ఈక్వల్ టు 10 minus 6 చేయొచ్చును. సంథింగ్ వీ కుడ్ ట్రై ఎనీథింగ్ యూ వాంట్. Or you could construct a complex operation also using say for example int f equal to say a into b into c into something like that into c. Okay, variable ni rendu saarlu aina use chesukochu. For example I'm saying f equal to a into b into c into c. So there is nothing but ab c cubed. ఈ వాల్యూ f is nothing but abc cubed, a into b into c 3 times కాబట్టి c cubed అయిపోతుంది. సో దట్ వాల్యూ ఏంటో చూద్దాం. సో ఇట్ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ f. ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ f ఇంకొకటి ఏంటంటే మీరు ఈ కంపైల్ అండ్ రన్ ప్రతిసారి ప్రెస్ చేయకుండా కావాలనుకుంటే ఆల్ట్ కీ ఉంటుంది కదా స్పేస్ పక్కన, అది ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్ యూజ్ చేయకుండా ఐఎమ్ సింప్లీ ప్రెస్సింగ్ Alt R. సో దెన్ ఇట్ ఆటోమేటిక్లీ కంపైల్స్ ఇట్ అండ్ దెన్ ప్రింట్స్. ఇట్ ఈస్ బికమ్ 12,544. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్. ఓకే, ఈ వీడియోలో మనం బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసినాము. ఆపరేటర్స్లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో చూసినాము. నెక్స్ట్ వీడియోలో మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏంటి, మాడ్యులస్ ఆపరేటర్ ఏంటి, అర్థమెటిక్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం.